హాయ్ అండి అందరికీ. బెంగాల్లో జరుగుతున్న మేళాని చూడడానికి వచ్చేసాం. ఈ మేళాని కాత్ మేళా అంటారు. మన ఇంట్లో కావాల్సిన కరసామాలన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువలో దొరికేస్తాయి. ఈ మేళా యొక్క స్పెషాలిటీ ఏంటో వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బైక్ పార్కింగ్ చేయాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు 10-20 రూపాయల గురించి ఆలోచిస్తే ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకులు పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పెట్టెలు చూస్తుంటే పాతకాలంలో ఇనప్పెట్లు గుర్తొస్తున్నాయి. చూస్తుంటే అల్యూమినియం పెట్టెలా అనిపించాయి, కానీ కాదు, స్టీల్ పెట్టెలే. పోస్టింగ్స్ వెళ్ళే వాళ్ళకి పెట్టెలు బాగా యూజ్ అవుతాయి. కాస్ట్లీ సామాన్లు అన్ని పెట్టే స్థలాలు వేసేయచ్చు. ఒక లైన్ మొత్తం ఇవే స్టాల్స్. ఈ డైనింగ్ టేబుల్ మీద రాసేసారు 7,000 అని చెప్పి. అలా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ సోఫాలు చూసి లోపలికి వచ్చి ఎంత ఉంటాయని. అలా లైన్లో కనిపిస్తున్న సోఫాలన్నీ కూడా 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ఇంకా వెనకాల కనిపిస్తున్న బీరువాలన్నీ కూడా డిజైన్ బట్టి ప్రైస్. స్టార్టింగ్ ప్రైజెస్ అయితే 3,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ దుకాణం అతను చాలా జెన్యున్గా చెప్పారు. మీకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే 5,000కి వచ్చేస్తుంది సోఫా. కానీ అది ఎక్కువ రోజులు రాదు. 5 years 6 yearsగా వస్తుంది. ఇంక అంతకన్నా రాదు. మీకు లైఫ్ లాంగ్ రావాలంటే మంచిది తీసుకొని 10,000కి ఇస్తానని చెప్పారు. కానీ ప్రస్తుతానికి మేమైతే తీసుకోవాలనుకోలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ స్టీల్ బెడ్ సైడ్ వెళ్తున్నారు కదా, దాని కాస్ట్ అడిగాము. 13,000 అని చెప్పారు. పరుపుతో పాటు ఇస్తారు. మనం ఇంకొంచెం మాట్లాడుకుంటే 10,000కి ఫైనల్ కూడా చేస్తారు. మీకు ఈ మేళా ఒక స్పెషల్ ఏంటో చెప్తానని చెప్పాను కదా, ఇదేనండి. బెడ్స్ ఇక్కడ చాలా తక్కువలో దొరికేస్తాయి. ఒక బాక్స్ స్టోరేజ్ బెడ్స్ కూడా దొరుకుతాయి, అలాగే నార్మల్ బెడ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నార్మల్ బెడ్ ప్రైస్ అయితే 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిజైన్ బట్టి రేంజ్ కూడా మారుతూ ఉంటుంది. అలాగే స్టోరేజ్ బెడ్స్ కావాలనుకుంటే బాక్స్ టైప్, అది కూడా 10,000-12,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 years బ్యాక్ మేము ఇదే మేళాలో బాక్స్ మంచం తీసుకున్నాము. అప్పుడు 13,000-14,000 తీసుకున్నాము. కానీ ఇప్పటికీ అలానే ఉంది, బాగుంది. మరి ఇంకెన్నాళ్ళు బాగా వస్తుందో చూడాలి. ఒకవేళ మీరు ఈ మేళాలో బెడ్ తీసుకోవాలనుకుంటే ఆ కర్రకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోండి. ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్లోకి వచ్చేసాము. ఈ లైన్లో స్టార్టింగ్ ఫుట్వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1-2 సార్లు వేసుకోవడానికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్స్. వేసుకుని వదిలేయచ్చు. కానీ క్వాలిటీ డైలీ వేర్ కావాలనుకుంటే ఇక్కడ కాకుండా బయటని తీసుకోవడం బెటర్. ఇదిగోండి అసలైన సందులోకి వచ్చాం. ఇక్కడే మెయిన్ మనకు కావాల్సినవి ఉన్నాయి. కత్తిపీటలు, పప్పు రుద్దుకునేవి, అలాగే కళాయిలు. చిన్న పెద్ద ఏం లేదు, చాలా పెద్ద పెద్ద కళాయిలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఇనుప కళాయిలు వాడుకొని తినమని చెప్తున్నారు. ఇంకా మేము కూడా దానికోసం అడిగాము. అడిగితే 350 రూపీస్ అని చెప్పారు. ఓకే అని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ మీకు ఫాస్ట్ ఫుడ్కి అయితే ఇంకా అంతే లేదు. ఎక్కడ చూసినా మీకు ఫాస్ట్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. బేల్పూరీలు పొట్లలో కట్టేసి రెడీగా ఉంచారు. ఎప్పుడు ఎవరైతే ఇచ్చేద్దాం ఆర్డర్. ఇటువైపు అంతా కూడా స్వీట్ సెక్షన్. అక్కడ తెల్లగా దొంతి పెట్టినట్టు ఉన్నాయి కదా, అవి కాజాలని. నేను నిజంగా గుర్తుపట్టడానికి 2 minutes తీసుకున్నాను ఏంటి ఈ కలర్లో ఉన్నాయని. కానీ ఏమో మనకు తెలియదు. బెంగాల్కి సంబంధించిన ఫేమస్ స్వీట్లన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. ఇలాంటి మేళాలకు వచ్చినప్పుడు రోడ్డు పక్కన ఉన్న షాప్స్ కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి తీసుకోండి ఏమైనా కొనాలనుకుంటే. ఎందుకంటే పక్కన ఫుల్ డస్ట్ ఉంది. అసలు మనం అడుగు పెట్టినప్పటి నుంచి రిటర్న్ వెళ్ళే వరకు మన కాళ్ళకు అంటుకుంటూనే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇటు చూడండి, వేడివేడి జిలేబీలు వేస్తున్నారు ఇక్కడ. అయిపోయింది. ఈ మేళాలో మెయిన్ చూడాల్సింది చూసేసాం, బెడ్ల గురించి. ఇప్పుడు అలా నడుచుకుంటూ మెల్ల ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన మేళా.
నాలాగే చాలామంది సొంతలోకి వచ్చిన తర్వాత అంత బయటికి వెళ్ళరు, 10-20 అనుకుంటూనే ఒక 1000 రూపాయలు షాపింగ్ చేసేస్తారు. ఏం అడిగినా వద్దు అంటున్నామని మా బాబు షాప్ దగ్గరికి వెళ్ళి కదలకుండా నించుండిపోయాడు, ఎలాగైనా వస్తామని. వాడికి నచ్చిన రిమోట్ కార్ చూపించి ఇది కొనండి అన్నాడు. సర్లే ఎంత ఉంటుందని అడిగి చూస్తే 1000 రూపాయలు అనగానే నాకు ఇంకా షాక్. ఇలా ఈ రోజు కొన్ని రేపటికల్లా నామరూపాలు లేకుండా చేస్తారు పిల్లలు. ఇంకా దానికోసం 1000 రూపాయలు పెట్టాలా అనిపించి 40 రూపాయలు బొమ్మ కొనేసి ఇచ్చాను. ఇక్కడ ఏ ఐటమ్ అయినా 20 రూపీస్ అన్నారని ఒక బ్లెండర్ తీసుకున్నాను. ఆ మధ్య ఒకసారి బ్లెండర్ వాడొద్దు, యూజ్ చేయొద్దని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకైతే ఇంకా తెలీదు. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి, నిజంగా ఇది యూజ్ చేయొచ్చో చేయకూడదని. ఇదిగోండి అసలైన మెయిన్ ఘట్టానికి వచ్చేసాం. మన లేడీస్ ఇక్కడికి వచ్చారంటే అసలు కదలనే కదలరు, చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. కొన్నా కొనకపోయినా మాత్రం లుక్ మాత్రం వేసేస్తాం. ఎక్కడ ఎప్పుడు ఏ మేళకి వెళ్ళినా ఏది కొన్నా కొనకపోయినా నేను మాత్రం ఇలాంటి షాపుల్లోకి వెళ్ళి ఒక టీ కప్పులు సెట్ అయితే కొంటాను. అసలు ఏంటో తెలియదు, నా దగ్గర ఇంత అందరి దగ్గర ఇంతేనా అని. టీ కప్పుల సెట్ ఒక 6 నెలలు కూడా ఖచ్చితంగా రాదు. చిన్న బేబీని చూసినంత సున్నితంగా చూడాలి, ఎలానో ఇరుగుతాయని తెలిసిన తర్వాత కూడా ఇంకెక్కువ రేట్ ఎందుకు పెడతాను. అందుకే 60 రూపాయలు అని చెప్పగా నీవే తీసుకొని పోయాను ఇంటికి. మీ అందరికీ వీడియో తీసి చూపిద్దామని కొంచెం ఎర్లీగా వచ్చాం. ఏమాత్రం లేట్ చేసినా అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. ఇదిగోండి మెయిన్ మేళలోకి ఎంటర్ అయిపోయాం. అయిపోయిందండి. ఇదేని వెస్ట్ బెంగాల్ ఫరక్కాలో జరిగే కాత్ మేళా. ఏది మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చూపించాలని అనుకుంటున్నాను. బెంగాల్లో ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్లో కావాల్సిన ఎలాంటి సామాన్లన్నీ ఇక్కడ దొరికేస్తాయి. ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే మీరు బెంగాల్లో ఉన్నట్లయితే మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేసి చూపించండి. ఇంత వీడియో తీసి మీకు చూపించినందుకు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ ఇంకొకరికి రికమెండ్ ఇస్తుంది యూట్యూబ్, కాబట్టి అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.